99.9% పల్లవి ప్రశాంతే. కానీ ఈ సీజన్ ఫస్ట్ నుంచి ఉల్టా పల్టా అంటున్నారు కాబట్టి మరి చివరికి ఏం జరుగుతుందో మనం కూడా టైం వెయిటింగ్ చేయాలి. కానీ ఇప్పుడు అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక ముగ్గురు టీం అంటున్నారు. మరి శివాజీ, పల్లవి ప్రశాంత్ ఎవరో టీం కదా, వాళ్ళు కూడా టీం కింద ఆడుతున్నారు కదా. అవును, ఎంత టీం అయినా వీళ్ళు మరీ అగ్రెసివ్గా ఉంటారు కదా, వాళ్ళంత కాదుగా. మరి అలా అంటే శివాజీ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు, అది కూడా తప్పే. అవును. మరి మొన్న లాస్ట్ వీక్ ప్రియాంకని, శోభా శెట్టిని పీక్ మీద కాలేజ్ తొక్కుతా అన్నాడు. మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే వాళ్ళకి తొక్కుతాడు. అలా అన్నందుకే నాగార్జున గారు సారీ చెప్పించారు కదా. సారీ చెప్పించారు, అది అయితే చాలా రాంగ్. నెక్స్ట్ ఎలాగో పల్లవి ప్రశాంత్ విన్ను. ఉల్టా పల్టా అవుతే బాగుంటది అని చూస్తున్నారు అందరూ. ఉల్టా పల్టా అవుతుంది అలా అనుకుంటే అమర్దీప్ కూడా చాలా సార్ నోరు జారితే, బట్ ఆయనతో సారీ చెప్పలేదు కదా నాగార్జున గారు. అభిప్రాయం చెప్పరా? ప్రతి సండే అమర్దీప్ కి ఎక్కువ టాకర్ అవుతుంది ఖచ్చితంగా, నేను చూస్తున్నా. అవుతుంది. అవును, శివాజీ వ్యక్తి లాంటి వ్యక్తితోనే సారీ చెప్పించారు, మరి అమర్దీప్ ఎందుకు సారీ చెప్పించట్లేదు? మరి అమర్దీప్ తో మొన్న వీక్ ఒప్పించాడు కదా ప్రియాంకని ఎలా అన్నాను అని. అదే శోభా శెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారన్న? శోభా శెట్టి వెళ్ళిపోవడం బాధ, ఎందుకంటే ఇప్పుడు దాకా 2 లేడీస్ చివరి దాకా ఉన్నారంటే చాలా గ్రేట్. అందులో ప్రియాంక గ్రేట్, ఎందుకంటే 5 అబ్బాయిలతో చివరి ఆమె ఒకతే మిగిలింది. ఈ వీక్ చూడాలి, మరి మిడ్ ఎలిమినేషన్ ఉంటది అంటున్నారు, మరి ఉంటుందో ఉండదో. సో మిడ్ ఎలిమినేషన్ ఎవరు వెళ్ళిపోతారు మీ పాయింట్ ఆఫ్? నా పాయింట్ ఆఫ్ అయితే అర్జున్ వెళ్ళిపోతే బాగుంటది అనిపిస్తుంది. అర్జున్ వెళ్ళిపోతే బాగుంటుందా? సో అందరూ ప్రియాంక వెళ్ళిపోవచ్చేమో మేబీ అంటారు. లేదు, ప్రియాంక వెళ్ళలేదు. ప్రియాంక ఖచ్చితంగా ఒక్కదే ఆడింది, అది గ్రేట్. ప్రిన్స్ ఎవరి గారికి ఏమి అనిపిస్తుంది అన్న? ప్రిన్స్ ఎవరికి చాలా కోపం ఎక్కువ. మనిషి అన్నవాడు ఎవరికైనా కోపం ఉంటది. అది వస్తువుల మీద, దాని మీద, దీని మీద చూపెడుతున్నాడు. అతను గేమ్ మీద చూపెట్టాలి ప్రిన్స్ ఎవరు. టైటిల్ విన్నర్ ఎవరు చెప్పి? టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్. రన్నర్ ఎవరన్నా? రన్నర్ అయితే ముగ్గురు ఉన్నారు, మరి ఎవరు అవుతారు చెప్పలేం. అమర్దీప్ అవుతే బాగుంటది విన్నర్, కానీ అవడు. అమర్దీప్ సెకండ్ విన్నర్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై ఫేవరెట్ కంటెస్టెంట్ అమర్దీప్. ప్రతిరోజు అమర్దీప్ కోటేస్తారు. నెక్స్ట్ ఇంకోటి, రైతు పెట్ట మాది పల్లెటూరే, మేము రైతు పెట్టలేమే. ఇప్పుడు వీడియోలు తీసి రైతు పెట్టిన నన్ను బిగ్ బాస్ లోకి తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చారు. రేపు పొద్దున వేరే వ్యక్తి సీజన్ 8 కి నేను రైతు పెట్టిన నన్ను తీసుకెళ్ళండి ఇంకొకరిని అంటే వాళ్ళని కూడా తీసుకెళ్తారు, వాళ్ళకి కూడా అవకాశం ఇస్తారా? ఏమో ఇవ్వచ్చేమో నాగార్జున గారు. అయితే మేము చేస్తాం ఈ కంచి వీడియోలు, మేము రైతు పెట్టా మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.